హలో అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోని అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆసరా పింఛన్లు మరియు చేయూత పింఛన్కి సంబంధించిన ఈ తప్పు అయితే మీరు చేసినట్టయితే ఇదైతే మీరు చేయించుకోలేకపోతేనైతే మీరైతే రావాల్సిన ఆసరా పింఛన్ అనేవి మీకు వచ్చే పథకంలోనైతే ఏ పథకం అనేది మీకైతే రాదు, కట్ అయిపోతుంది. సో ఈ తప్పును అనేది కొత్త రూల్ ప్రకారం 2024లో రిలీజ్ చేసిన కొత్త రూల్స్ ప్రకారం అయితే ఈ రూల్ తప్పితే మాత్రం మీకైతే ఎటువంటి పథకాలు అనేవి మీ ఇంటికి అనేది మీ ఫ్యామిలీలో అనేది రావు అనేది అయితే కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అదేంటనేది పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందైతే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే లైక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో తెలంగాణలో అయితే 2024లో మనకైతే సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొత్త రూల్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో దాంట్లో ఒకటి అనేది మనకైతే సంబంధించిన ఆసరా పింఛన్కి సంబంధించిన కొత్త రూల్ ఏంటంటే ఏవైతే ఈ కేవైసీ ఇంకనైతే చేయించుకోలేదో ఆ ఈ కేవైసీ అనేది ముఖ్య కారణం అయితే రేషన్ కార్డుకి సంబంధించిన పింఛన్కి సంబంధించిన ప్రతి దానికి పథకం సంబంధించిన ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఫ్యామిలీలో ఒక్కరికి ఇద్దరు చేయించుకున్నారో కానీ అందరైతే ఎవరైతే చేయించుకోలేదో ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో అయితే ఎంతమంది ఉంటారో 4, 5, 3, 2 ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఈ కేవైసీ చేయించుకొని అయితే పెట్టుకోండి అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ న్యూస్ అనేది ఎవరికైతే చాలామందికి తెలియదు. ఖచ్చితంగా అయితే నెగ్లెక్ట్ చేయకుండా ఈ కేవైసీ చేయించుకోండి. మీకు రావాల్సిన పథకాలలో అన్ని పథకాలను అయితే పొందడానికి అర్హులు అనేది చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు నా అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.